నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే కూర్చుని జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఎందుకు బే? బికాస్ ద వే యూ వాచ్ ఎ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్ కదా. నువ్వు మామూలుగా చూడవు, మాలాగా మేము చూసి ఎంజాయ్ చేయవు. ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్. చాలా చూస్తాడు. ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హీ ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలు, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు, ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా, వాడి 3 సినిమాలకి ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా, నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమాలో ఎక్కడుంది ఏడ్చేదంటే అప్పుడు ఎప్పుడో విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గాడు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్ ఫుల్. క్లైమాక్స్ ఇంపిస్తుంది నిజమే. నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ ఇస్ వెల్ క్లైమాక్స్. అండ్ మృణాల్ మ్యాన్ ఫ్యాన్, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ షీ's so good in the film. And yeah, I'm so glad that the combination is happening again. Chinu's voice on Mrinal, I'm very happy for that. After Sita Ramam and Hi Nana, I genuinely loved how the two go together. నాకు యాక్చువల్గా ఒక చిన్న 96 ఫీల్స్ వచ్చే ఏ విషయంలో అంటే తెలుగులో మృణాల్కి వాయిస్ కూడా చిన్మయ్ చేసింది అండ్ పాట రూబరు సాంగ్ పాడింది కూడా చిన్మయ్. సో ఇట్ వాజ్ ఆ చిన్న 360 wholesome moment. Her voice in the film totally. It's her soul, the whole film. I loved it, man. I think both of you killed it, man. Anurag sir is fantastic. Prakash Raj sir is fantastic. Adagakarle. But main one person I felt very bad about was that ఎప్పుడో ఒకసారి నా ఇంట్లోనే మనం అందరం కూర్చుంటున్నప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు మీకు, మీరు లేకుండా నేను ఒక సినిమా తీయను. లాస్ట్ 2 సినిమాల్లో లేరు కదా, నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా. అంటే వాడు లేదంటే ఎలా ఉంటుందంటే, వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక సినిమాలో, ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే ఇది చాలా ఇంటెన్స్ సినిమా, హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు. హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అది హెచ్డి బుత్ కూర్చుంటాను, నేను ఎప్పుడు హెచ్డి బుత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తుంటే హెచ్డి బుత్ కూర్చుంటాను, ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది బొక్కరాలు చెప్పా. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే రోల్ ఇచ్చా, మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా కామెడీ చూడరా అంటే నాలో ఒక విజయ్ సేతుపతిని చూసేసి అదే పాత్ర ఇస్తాను. ఆ పాత్రకి నీ